హే గైస్, ఆల్వేస్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. గైస్, యాక్చువల్లీ నేను మోకాల పర్వతంలో ఒక వీడియో అయితే పెట్టాను. సో ఆ వీడియోకి నాకు వచ్చిన కామెంట్ ఏంటిదంటే, బ్రో నువ్వు మోకాల పర్వతంలో వీడియో పెట్టావు కదా, సో బై మిస్టేక్ లో నువ్వు మోకాల పర్వతం అంటే అందరు మోకాల మీద ఎక్కేటట్టు ఉంటుందేమో, ఒకసారి చూడని చెప్పి నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. సో నేను ఆ కామెంట్ కి ఏమని రిప్లై ఇస్తున్నా అంటే, బ్రదర్ కామెంట్ ఏంటిది, దానికి రిప్లై నాకు అర్థమైంది. సో దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఏదైతే మోకాల పర్వతం అని చెప్పానో జస్ట్ 30 స్టెప్స్ వరకే మోకాల పర్వతం. దాని నుంచి మోకాల పర్వతం స్టెప్స్ అయిపోయాక పైకి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొడతారు. మోకాల పర్వతం అని నేను ఎందుకు చెప్పానంటే, అక్కడ పర్వతం మోకాల మీద ఎక్కాలి అంటే అక్కడ 20 స్టెప్స్ మాత్రమే మన మోకాల మీద ఎక్కాలి. సో నేను దాన్ని ఇప్పుడు ఎక్కలేను కదా, అంటే ఎక్కుతాను, మోకాల మీద ఎక్కుతాను, కానీ వీడియో తీయలేను కదా. అందుకే అక్కడ స్టార్టింగ్ లోనే నేను ఇట్లా కనీసం ట్రై చేశా, ఇట్లా మోకాల మీద ఎక్కగలుగుతాను, వీడియో చేయగలుగుతాను అని చెప్పి ట్రై చేశాను. బట్ అది కాస్త ఏమైంది, కొంచెం లెంతీగా వచ్చేసింది. సో నేను ఇంకా అక్కడ చేయలేక సో ఒక స్టెప్ వేసా, పై వరకు వచ్చాను. పై వరకు వచ్చిన తర్వాత ఇది మోకాల పర్వతం, ఇట్లా వస్తారని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి 30 స్టెప్స్ కనబడుతున్నారు కదా పై వరకు. సో నేను అది మీకు చూపించాను. దానిపైన వచ్చిన తర్వాత లాస్ట్ గా ఇట్లా కొబ్బరికాయ కొడతారు. సో ఒక స్టెప్ ఫీట్ వచ్చేసి జస్ట్ ఒక 1 ఫీట్ లో ఆఫ్ ఉంటుంది. సో ఒక మోకాల మీద ఎక్కగలిగే అంత ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే దాన్ని మోకాల పర్వతం అని నేను చెప్పాను. నీకు దీనివల్ల నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. సో థ్యాంక్ యూ బ్రదర్, మీరైతే కామెంట్ చేసారు. ఇదే విధంగా కామెంట్ కూడా చేస్తారు, అలానే సపోర్ట్ ఇవ్వండి. దీన్ని నెగిటివ్గా అనుకోకనే జస్ట్ రిప్లై. సో మీ కామెంట్ కి నేను రిప్లై అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్. ఓకేనా బ్రదర్? ఓకే.